హాయ్ ఫ్రెండ్స్. మనము ఈరోజున్న ఓపిక రేపు ఉండదు అనే కాన్సెప్ట్ మీదే కదా నిన్న అనుకున్నది కూడా. ఏదో మనకు తోచినంత చేస్తామని. అయితే రాత్రిపూట ఎంత బాగా కిచెన్ క్లీన్ చేస్తామో ఉదయాన్నే టిఫిన్ సెక్షన్ అయ్యేసరికి ఈ రేంజ్లో తయారైపోయిద్ది. ఇదిగోండి, మరి ఆ గిన్నెలన్నీ శుభ్రంగా తొరిపి డిష్ వాషర్కి వేసే అంత బాగా తొరిపేస్తాను నేను. మరీకి వేసిన అవన్నీ దీనిలోకి పోయటం, ఈ నీళ్ళన్నీ మొక్కలకు వాడటం. అంటే టీ గిన్నెలవి, పాల గిన్నెలవి, మరి అలా మెతుకులు లేకుండా ఉన్నవన్నీ కూడా మొక్కలకు వాడుకోవచ్చు కదా. స్టవ్ చూస్తే చూడండి ఎంత కసాట్ అయిపోయిందో. మరి స్టవ్ తుడుచుకోవాలి. మళ్ళా యుద్ధానికి ప్రారంభం అంటే వంట చేసేటప్పటికి మనం బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. అదిగోండి, ఆ వేరుశనగ పప్పులు నిండుగా, అసలు ఊహించని విషయం, నిండుగా పురుగులు పట్టేసినాయి. ఈ పట్టకుండా ఉండాలంటే, తుట్టి కట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? తేగానే ఎండలో పోసుకోవాలి, డబ్బాలో పోసుకోవాలి, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం చేసిన పొరపాటు ఏంటంటే ప్యాకెట్ కట్ చేసి వదిలేస్తే అది అలా అయింది. ఇలా ఎన్నో పనులండి. అదే ఇంటి పనులు ఉంటాయి, వంట పనులు ఉంటాయి అనేది ఊరికనే కాదు. మళ్ళీ మన ఆరటికాయలు, ఈ రాత్రి చేసిన పూరి ప్రెస్ ఇక్కడే చూడండి. ఇలాంటి పనులు చేసే పావని, ఇంకా పైగా యూట్యూబ్ ఒకటి. ఇంకా చూపించమంటారా మిమ్మల్ని దడిపించేసేయడానికి? ఇవన్నీ క్లీన్ చేసి మళ్ళీ చూపిస్తాలేండి. ఇదిగోండి, పప్పుచారుకి చింతపండు నానబెట్టి ఉంచాను. ఉదయాన్నే లేవగానే ఆ చింతపండు నానబెట్టి ఈరోజు పప్పుచారు చేద్దామని. ఇవన్నీ ఎందుకున్నాయి, ఇలా ఎందుకు చిక్కురొక్కరుగా పెట్టుకున్నావు అనుకుంటున్నారా? మరి సర్దటానికి ఉగాది సందర్భంగా తీసి అలా చేశాను. ఇది చూస్తే మరి వాణి తెచ్చిన గిన్నె అని చెప్పాను కదా, ఇది అరటికాయ కూర వండిన తర్వాత మరి నాకు ఏది వేస్తామాలన్నా భయం అన్నమాట. అందుకోసం నీళ్ళు పోసి ఉంచాను. అలాగా తర్వాత క్లాత్తో కడిగేస్తాను. మళ్ళా ఇది చూడండి, ఈ ప్రెస్టీజ్ది మరి ఇది ఒకటి ఉంది ఇక్కడ, ఈ మిక్సర్, చిన్న మిక్సరు. ఇవన్నీ ఈ చెల్లా చెదురంతా ఇప్పుడు తీసేస్తాను. తీసి మీకు మళ్ళీ చూపిస్తా. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఉంటుంది పావని. గజిబిజి గందరగోళం అనమాట పావని అంటేనే. చూడండి ఎలా చేసేసిందో. నిజంగా అందరూ చెప్పినట్టు ఇది తీసిన వస్తువు తీసిన చోట పెట్టుకుంటే ఏ బాధ ఉండదు కదా. ఇంకేముంది, నేను అనంగా కిచెన్ విరగ తీసేద్దాము, సర్దేద్దాం నీట్గా అని ఆ పైన సామాన్లు కూడా తీసి ఇలా పెట్టానమాట. ఈ ఈ ములక్కాయలు పప్పుచారులోకి వేయవచ్చులే అని ఇవి ఇక్కడ ఉంచాను. ఈ ఫ్రిడ్జ్లో అన్నా కోలేదు. పోనీలే, ఇంకా వరుసనే పనులు ఇలా 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 బోల్డ్ పనులు ఉన్నాయి. ఈ చెండాలం అంతా చూపించడానికి మాకెందుకమ్మా అంటున్నారా? ఇది ఉగాది ప్రత్యేక పర్వదినాలు అన్నమాట. ఈ వాటర్ బాటిల్స్ కడిగే పని ఉంది. ఇక్కడ ఒకటి పడి ఉందా, ఇంకోటి ఉందో చూపిస్తాను. ఇప్పుడు ఈ 2 బాటిల్స్ కడగడం ఏంటంటే వీటి వల్లనే వైరస్ వస్తుంది అంటున్నారండి కొంత. అందుకోసం ఇది ఎడం చేతితో పట్టుకోకుండా బాటిల్స్ జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఎలాగోలాగా కాసేపు ఫోన్ అక్కడ పెట్టి కిచెన్ క్లీన్ చేశానండి. ఇదైతే ఒక స్క్రబ్బర్ని 4 ముక్కలు చేశాను. శ్రీచక్రం, అలా చిన్న దేవుడి బొమ్మలు కడుక్కోవడానికి. ఇంకా స్టవ్ క్లీన్ అయింది. ఇంకా మనం యుద్ధానికి బయలుదేరాలి. అందుకని ఇంకేం చేస్తాం, ఈ పప్పుచారులోకి వేయాల్సినవి ఇవన్నీ సిద్ధమై ఉన్నాయి. చింతపండు. ఇంకోటి ఏంటంటే ఇది మాత్రం ఈ బుజ్జిమండ స్నానం చేసి వచ్చి కూర్చుంది. ఇది ఇండక్షన్ స్టవ్ కూడా పనికి వస్తుంది. అయితే ఈ పప్పులు వేపాలండి. వేపేసి మీకు పనికొస్తే బద్దలు తీసుకోండి, లేకపోతే అవతల పడేయండి. అంతేగాని ఎండలో పెట్టామంటే చీమలు ఎక్కుతాయి. ఈ గిన్నె పెట్టేసి వేపేసామనుకోండి, ఇవి ఇంకా చక్కగా నలిపి వేపుకున్న పప్పుల్ని బాగా నలిపేసి బాగుంటే సరే ఉంది, చెరిగేస్తే సరిపోయేది. అప్పుడు చట్నీకి పనికి వస్తాయి అంతే. మన కిచెన్ ప్రక్షాళన ఈ పూట అంటే శాంతం అయ్యేలా లేదులేండి నాకు ఈ మినపకాయ పని. ఇది ఈ పట్టుకర చూడండి, పట్టుకర కూడా ఈ ప్లేస్లో ఆయిల్ వేసుకోవాలి.
ఎలాగూ మనం కిచెన్లో చేసేటప్పుడు కుక్ చేసేటప్పుడు పడుతూనే ఉంటుంది. అయినా అప్పుడప్పుడు శుభ్రంగా తోమినప్పుడల్లా కొంచెం కొబ్బరి నూనె వేస్తే ఈ పట్టుకర పాడవకుండా ఉంటుందండి. ఇదొకటి. ఈ చిన్న రోలు వెంటనే చిన్నులపై మరి అలాంటివి వేసినప్పుడు చాలా ఇమీడియట్గా కడిగేసేయండి. ఇదైతే ఇప్పుడే అల్లం కొట్టేస్తాను నేను టీలోకి. అల్లమైనా కడిగేస్తుంటాను. ఇంకా కాచిన పాలు ఇవి చల్లారితేగా మరి వీటిని ఏదన్నా చేసేది. ఈ ప్రాసెస్ ఒకటి ఉంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. రేపు ఇంకొక వీడియోతో ఇలాగే మిమ్మల్ని విసిగిస్తూ పావని వచ్చేసిద్ది. కొన్ని టిప్స్ చెప్పుకుంటూ హైలో పెట్టి అటు ఇటు తిరిగేలోపు ఊరికి మాడిపోతాయండి వేరుశనగ పప్పులు. చక్కగా వీటిని వేయించేస్తే సరిపోతుంది. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.